వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మామిడి చెట్టుకుంటుంది పూత, మాస్టారు కొడితే పడుతుంది వాత, మట్టిలో ఉంటుంది పీత, మీ టాలెంట్ తో ఎక్స్ప్రెస్ రాజా మోగాలి మోత. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. సూపర్ ఎనర్జీ అసలు మీది, భలే ఉంది. నాకు ఎపిసోడ్ కి ఇలా ఆ అరుపులు వినిపించినప్పుడల్లా నేను ప్రతిసారి చెప్పాలనిపిస్తుంది. అప్పట్లో అడవుల్లో ఆ ఆది మానవుల కాలంలో ఇలాగే అరుచుకునే వాళ్ళు. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ అంటే ఎక్సలెంట్, నీ ఫిగరు అల్టిమేట్, నా పొగరు నీకు నాకు సెట్ అయిపోతే కేక్ కేక్ కేక్. ఎక్సలెంట్, నా ఫిగర్ వెరీ గుడ్ అమ్మా. ప్రదీప్ మ్యాచింగ్ సేమ్ పిన్. ఎక్సలెంట్, నీ ఫిగర్ అని పాడింది కదా. టీ షర్ట్ కలర్ చాలా బాగుందమ్మా. నాది మీరు కూర్చున్న సోఫాలు షీట్ మిగిలి. మీరు ఎక్కువ తెల్లగా ఉన్నారు కాబట్టి ఆ షర్ట్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది అంతే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రేమ దోచుకున్న శుభవేళ, చేయాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు కట్టే పాడు లోకం. ఏం పేరు మీది? నవీన్. గర్ల్ ఫ్రెండ్ పేరు? గర్ల్ ఫ్రెండ్ లేదు. అప్పుడు గ్యారంటీ వచ్చేసి ఏ పాట వస్తుంది అప్పుడు? పావురానికి పంజరానికి. అప్పుడు వాయిస్ ఎలా వస్తుంది? సాడ్ గా మొత్తం బేస్ అన్ని తగ్గుతాయి. పాడనా? పావురానికి పంజరానికి. సూపర్, వండర్ఫుల్. ఆర్ఫర్ రామ రామ ఎల్లమ్మకో, రాముల పరిశాన్ ఎల్లమ్మకో, రామ 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 రామ. వెరీ గుడ్. ప్రసాదం సార్. ఏందిరవరి బామ్మరిది తిక్కలదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. సూపర్ అమ్మా. సో అసలు మీకు పాటలు ప్రాక్టీస్ ఉందా? లేదు సార్, మామూలుగా ఎప్పుడైనా? ఓన్లీ ఫర్ ప్రదీప్. ఎస్ ఫర్ సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైనా కొట్టలేని సోగాడే సోగాడు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకో ఎస్ ఫర్ షీలా. షీలా కే జవానీ ఆకోన్ సే. కత్రినా కేఫ్ కంటే నువ్వే బాగా చేస్తున్నావు. సో మీలో బీభత్సమైన టాలెంట్లు ఉన్నాయి, నాకు అర్థమైపోతుంది. లెటర్ అడిగితేనే పాట పాడారు, ఇంకా పాట అడిగితే కథ చెప్తారేమో. సో మీకోసం కూడా నేను ఒక అద్భుతమైన కథ తెచ్చా. అంటే ఇది కథ కాదు, ఇది అంటే పాపం ప్రతి ఇంట్లో జరుగుతున్నదే, ఎవరు తెలుసుకోవట్లేదు. మా సుబ్బారావు కి పెళ్ళైంది. పెళ్ళైంది కదా అనుకుని చాలా హ్యాపీగా ఉన్నాడు. సరే అని చెప్పి దాని తర్వాత బాబు కూడా పుట్టాడు. ఆఫీస్ నుంచి రోజు రాగానే వాళ్ళ అమ్మ నాన్న నాన్న నేర్పిస్తుంది. అయ్యో ఏంటి వాడికి అమ్మ నేర్పించుకుని నాన్న అన్నయ్య భలేవారండి మీరు అని. నాన్న అంటే వాడు రోజు నాన్న నాన్న అంటే చాలా మురిసిపోయాడు. అబ్బా నా కొడుకు నన్నే ఫస్ట్ పిలిచాడు నాన్న అని. రోజు రాత్రి నిద్దట్లో ఉండగా ఏడుస్తాడు అనమాట. ఏడవగానే వాళ్ళ ఆవిడ ఈయన లేపి, ఏమండి ఆడు పిలుస్తున్నాడు నాన్న నాన్న అని. ఓహో అందుకు నేర్పించిందా వీడిని నాన్న నాన్న అని. సో అలా మీరు చేయాల్సిన పనులు పక్కోళ్ళ మీద తోసేసారా ఎప్పుడైనా? గుడికి వెళ్ళి మొక్కు నేను తెచ్చుకుని ప్రదర్శన వాడు చేపిస్తాను. ఎవరు వాడేవాడు? బాయ్ ఫ్రెండ్ తోటి. ఆశీస్సులు నీకు, ప్రసాదం ఆయనకా? అమ్మ వంట చేయమంటే ప్రదీప్ తో డిన్నర్ కి వెళ్తున్నానమ్మా, నేను చేయలేను.
ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల పాపం ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ఓకే వెల్ డన్ థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ నన్ను బైక్ మీద కొంచెం దూరం వరకు డ్రాప్ చేయమంటే పోవే నా దగ్గర డబ్బులు లేక ఏడుస్తుంటే అసలే 500 రూపీస్ నోట్స్ కి 1000 రూపీస్ నోట్స్ కి చిల్లర దొరకని ఏడుస్తుంటే నువ్వు పెట్రోల్ పోసుకొని నన్నే అక్కడి వరకు డ్రాప్ చేయమన్నావు అంటే పోవే వేస్తానా అంటారు. చాలా లాంగ్ స్టోరీ ఉంది, మధ్యలో ఇంటర్వెల్ లేదు కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది. ఫ్రెండ్ సన్నీ లియోన్ మూవీ తీసుకెళ్తా అంటే గర్ల్ ఫ్రెండ్ తుప్పలలా పిలిచిందండి. ఆ మైక్ ఆ వెనకాల నా అబ్బాయికి ఇచ్చేసి సెంటర్ లోకి రామా. ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ కి డబుల్ సన్మానం జరుగుతుంది. మొదటి సన్మానం అక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి పిల్లి ముక్కలు వేసుకుంటూ అటుపండు తీసుకుని మళ్ళీ పిల్లి ముక్కలు వేసుకుంటూ నోడుతూ మళ్ళీ వెనక్కి వచ్చాను. సన్నీ లియోన్ అరటిపండు పెట్టింది అక్కడ, వెళ్ళి తిను. వెళ్ళు ఇప్పుడు అలాగే నోటితో పట్టుకుని ఆ నోటితో అలా పెట్టి పల్టీలే నోటితో పట్టుకో. వెళ్ళండి, సూపర్, చాలా బాగా చేసావు. కొంచెం తుడిచి చాలాసేపు అయింది అందుకని. థ్యాంక్ యూ. అటుపండి నీకే. సో అలాంటి సమాధానానికి ఆ సత్కారం జరిగింది. ఓకే. నా గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ రమ్మంటే ప్రదీప్ షో ఉందని తప్పించుకుంటాను. మోర్ ఇంపార్టెంట్. గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళడం కంటే ఈ దారుణం చూడడం బెటర్. అదే కదా నీ ఉద్దేశం? ఇవాళ రూమ్మేట్ నన్ను రూమ్ లో వర్క్ చేయమంటే నువ్వు మేకప్ ఐటమ్ అడిగావు కదా, నీకోసం నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాను. నేను ఫోన్ ఏ ఫ్రెండ్ చేసుకోవచ్చా? ఫోన్ ఏ ఫ్రెండ్ కానీ ఆడియన్స్ ఫోన్. ఈ ప్రశ్న చాలా కష్టమైనదమ్మా. నేను ఈ షో అయిపోయేలోపు దీని గురించి ఆలోచన. నా ఫ్రెండ్ 500 నోట్ ఇచ్చి వైన్స్ కి వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకురామంటే చేంజ్ దొరకదు కదా, అయితే నేను నా గర్ల్ ఫ్రెండ్ వేరుతో వెళ్ళిపోతుందని అని చెప్పి వెళ్ళిపోతాను. నా మమ్మీ ఎగ్జామ్ కోసం చదువుకోమంటే నా ముందు నా అమ్మాయి ఏం చేస్తుంది, అది చదువుకొని రావాలి కదా, అదే చదువుకుంటది. మా ఇంట్లో పెళ్లి చూపులకి కూర్చోమంటే ఎలాగో నేను మేకప్ అవడానికి బ్యూటీ పార్లర్ వెళ్ళొస్తాను అని చెప్పేసి మా అమ్మమ్మ ఎలాగో ఒక పెళ్లి ఆల్రెడీ చేసుకుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా నువ్వే వస్తుంది, నువ్వే చేసుకోవే బామ్మ అంటాను. ఓ బామ్మకు బంపర్ ఆఫరా? నేను ప్రదీప్ లాంటి అబ్బాయిని చూసుకుంటానని చెప్పి. ఇక్కడ ఉన్న ముగ్గురు ఉన్నారు కదా నాన్న, మీ ముగ్గురు రండమ్మా. ఇటు సైడ్ కూర్చున్న ఆయన ఫాదరు, అటు సైడ్ కూర్చున్న ఆయన మదరు, మధ్యలో ఉంది పెళ్లి కూతురు, నువ్వు పెళ్లి కొడుకమ్మా. పెళ్లి చూపులకు వెళ్ళమ్మా. దిస్ ఇస్ 2016 అమ్మా. పెళ్లి కొడుకు నుంచోవాలి, పెళ్లి కూతురు కూర్చోవాలి. ఓకే, పెళ్లి కూతురు నువ్వు క్వశ్చన్స్ అడగచ్చమ్మా పెళ్లి కొడుకు. పర్లేదు, సిగ్గు అవసరం లేదండి, మీరు మాట్లాడచ్చేదా, నేను చాలా ఫ్రీగా ఉంటాను. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. కొంచెం పక్కకు రండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు లేరు కదా, ఏ చెప్పాలనుకుంటారు అన్ని చెప్పేయండి. నీకెన్నది ఇది? ఏంటది? పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ఇదే ఫస్ట్ టైం. నాకు 99 అంటే అందుకే ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలండి. చెప్పండి. నేను ప్రదీప్ అని ఒక అతన్ని ఆల్రెడీ ఎప్పటి నుంచో లైక్ చేస్తున్నాను. వామ్మో, ఈ పెళ్లి కొడుకు తేడానా? థ్యాంక్ యూ సో మచ్. సో
ఎస్ ఇంకా ఆన్సర్స్. మా ఫ్రెండ్ నన్ను ఎగ్జామ్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమ్మంటే నేనే ఆల్రెడీ చిట్స్ ప్రిపేర్ చేసిన, నీకేం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పి. కంఫర్టబుల్ గా ఉంటుందా ఈ మధ్యన చిట్స్ పెడుతుంటే? చాలా కంఫర్టబుల్. ఇప్పుడంటే మన ప్లేసెస్ అన్ని వాళ్ళకి తెలిసిపోయి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? డైరెక్ట్ లోపల. అరే నీకెందుకురా, నీది అయిపోయిందిగా, వాళ్ళ కష్టాలే వాళ్ళు పడతారుగా. నువ్వు కూర్చోనా అన్న. ఎస్ అమ్మ షాపింగ్ చెప్పండి. అమ్మ షాపింగ్ కి వెళ్ళి ఏమన్నా తీసుకురమ్మంటే మా నేను యాంకరింగ్ నేర్చుకుంటున్నాను, ప్రదీప్ షో వస్తుంది అని చెప్పి తప్పించుకుంటాను. ప్లగ్ ఉంటుంది కదమ్మా, దాంట్లో మార్నింగ్ 2 times వేలు పెడితేనే ఈ ఆన్సర్ వచ్చింది. అలాంటి వైబ్రేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, తొక్కేస్తారా? అసలే మీ మరదలు ప్రదీప్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, చెప్పమ్మా. ఫ్రెండ్ షాపింగ్ వెళ్దామంటే ప్రదీప్ కి పిల్లని చూస్తున్నారంట, ఇంటర్వ్యూ ఉంది వెళ్తాం. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. నాకు నచ్చిన విషయం ఏంటంటే పెళ్లి పెద్ద కింద మిమ్మల్ని సెలెక్ట్ చేసి. చెప్పండి. మా నాన్న ఉన్నాడు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నాకు ఇష్టం లేదు. అది తప్పించుకోవడానికి లేదు నాన్న, ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందని తప్పించుకుంటా. అడిగిన చెప్పు వదిన్ని. ఎస్ మీరు చెప్పండి. ఎవరైనా అబ్బాయి ఏమైనా పని చెప్తే మా నాన్నగారు వెదవల్ మాట వినొద్దని చెప్పారని చెప్తా. నేను అందుకే ఇందాని ఎవ్వరేం చెప్తున్నా వినట్లా. కాలేజ్ లో మా సార్ నిన్న ఎగ్జామ్ కి ఎందుకు రాలేవు అంటే మోషన్స్ అయిపోయినాయి సార్. ఆ ఫ్లడ్ గేట్స్ ఓపెన్. సో వెల్ డన్. సో మీలోంచి టాప్ 4 క్రేజీ పీపుల్ ఇప్పుడు ఇక్కడ రాబోతున్నారు, రైట్? సో సార్ రండి. ఫ్లడ్ గేట్స్. వినోదిని దా. సో వీళ్ళు నలుగురు చాలా దారుణంగా పర్ఫార్మ్ చేయాలని దేవుడు దండం పెట్టుకోండి. ఓకే లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్. ఎస్ ఎడముఖం అండ్ పెడముఖం బ్యాచ్. ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తారంటే హ్యాపీగా నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఈ టబ్బుల్లో నుంచుంటారు. మీరు అసమానం నడుస్తుంటే కాళ్ళకు మట్టంటుకుంటుంది కాబట్టి ఈ టబ్బులో వేయించాను. సో ఒకళ్ళు ఒక టబ్ లో నుంచుంటారు, రెండో వాళ్ళు వెనకున్న వాళ్ళు ముందు టబ్ లోకి షిఫ్ట్ అవుతూ ఒక కాలుతో ఆ టబ్ ని ముందు వాడికి అందిస్తారు. ముందున్న తను ఇంకో కాలుతో ఆ టబ్ ని తన ముందుకు వేసుకుని తను అందులోకి వెళ్తారు. అర్థమైంది కాన్సెప్ట్? వెరీ గుడ్. రండి ఇక్కడ రండి. ఈ దాంట్లో నువ్వు నుంచి వచ్చి అందులోంచే రావాలి ఇందులోకి. ఓకే వాస్తు ప్రకారం అలా చెప్పారు గురూజీ గారు. ఓకే అలాగే చేద్దాం. రెడీ 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం సూర్యుడి కాలిగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి అనపన వెంటని ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? భయ్యా ఈ టైంలో ఇందాక అనుకో ఫ్లడ్ గేట్స్ ఈ టైంలో ఓపెన్ అయితే అయ్యా నా డబ్బులు అయ్యా. ఇప్పుడు టబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోండి నలుగురు. చేసుకోండి ఎక్స్చేంజ్ చేసుకోండి.
ఎక్స్చేంజ్ మీరు అందులోకి వీళ్ళు ఇందులోకి ఎక్స్చేంజ్ చేసుకోండి డబ్బులు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అన్న భయ్యా పింక్ తీసుకురా నీ తల్లో మెమరీ సైజు ఎన్ని బయట ప్రశ్నించావా అది వాళ్ళదే తెలియకున్నా పోయేది ఏమీ లేదు చూడదో లోలీటా సెñorita Pass, come on! Pass, come on! Pass, come on, yes, come on, pass! Yes, come on, pass! Line, goal line! Pass, come on! Goal line, pass! Pass, come on! Yes, come on! Pass, encourage! Alphabet 26 ఉన్నా ఎంతని అడిగావా రోజుకోయా ఫోన్ ఎత్తి హలో ఎందుకు అంటావా ఓకే వెల్ డన్ సూపర్ చాలా ఈజీ గేమ్ ఎందుకు ఇంత కష్టపడ్డారు నాకు అర్థం కాలే చాలా సింపుల్ ఇలా తీసుకురాడు ఇలా తీసుకుని అంతే కదా సో వెనకే ఉండిపోయి ముందుండి వీళ్ళని ప్రోత్సహించిన మీకు వెల్ డన్ అండ్ మీకు కూడా సూపర్ గురుగారు థ్యాంక్ యూ వెరీ గుడ్ వండర్ఫుల్ అసలు ఆవిడంటే ఏంటో అనుకున్నాను నువ్వు కరెక్టే మీరు చాలా బాగా చేశారు అసలు అదే ఓకే థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి ఇప్పుడు చెప్పండి అమ్మా అమ్మాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు డు ప్లాన్ చేద్దాం అందరు చెప్పాక అందరు వస్తారు టాప్ పైన ఏంది రబా అమ్మర్ది ఎస్ మీ ఇద్దరు మీరిద్దరు ఇలా టప్ తీసుకోండి మీరిద్దరు వచ్చి ఈ టప్స్ లో 3, 2, 1 go music okay disco okay move it okay slowly music okay disco okay move it okay slowly party let's together party cutie baby come on shake your booty naughty me wanta chala naughty come on baby let's get dirty rara brother super brother let's relax and rock sing song ding dong ding ding dong dong ding dong ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ nothing wrong music okay disco okay move it okay slowly music okay disco okay move it okay slowly exit same but different నా డబ్బు కొడేశారయ్యా స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ మీరిద్దరు కలిసి ఆ డబ్బులోకి వెళ్ళండి రారా బ్రదరు సూపర్ వెదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్ ఓకే అమ్మాయ్యా ఇటు
ఓకే ఓకే చాలమ్మా, చాలు చాలు చాలు. వెల్ డన్, వెల్ డన్, వెల్ ప్లేడ్. ఎలా ఆడకూడదు అనేది వీళ్ళు నలుగురు ఆడి చూపించారు మనకి. బాయ్స్ ఆడిన తర్వాత ఇప్పుడు కాదంటే నేను అన్నారు, అప్పుడు ఊరుకోవచ్చు కదా. పాపం ఇప్పుడు ఎవరెవరైతే పిల్లలు వాళ్ళందరూ బట్ నలుగురు సూపర్ గా ఆడారు. వెల్ డన్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి తెలివితేటలతో సమాధానం చెప్పండి. ఓకేనా? మీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆ రోజు 500, 1000 కాదు, మొత్తం అన్ని బ్యాన్ అయిపోయాయి. ఓకే, ఆ రోజు మీరు ఎలా గడుపుతారు? గుడి ముందర కూర్చుని మేరా బాప్ మర్ గయా మాకి మేరీ మాకి కానా పినా ఏక్ రూపాయ దే బాబా అదే తెలుగు వాళ్ళ దగ్గర అయితే ఒక్క రూపాయి బాబు, ఒక్క రూపాయి, ఒక్క రూపాయి అడుగుతున్నట్లేదు, బెదిరిస్తున్నట్టుంది నీ వాయిస్ లో. థ్యాంక్ యూ, మంచి కలెక్షన్. నా దగ్గర 1 రూపాయి కూడా లేకపోతే ఎక్స్ప్రెస్ రాజాకి వస్తాను. వాళ్ళ ఆనందంతో పాటు ఫుడ్ కూడా పెడతారు. బయట నిజానికి అందరూ వచ్చేస్తారు పోయి ఆగు. అనే నేనేం చేస్తానంటే ఊళ్ళో ఏడ మ్యారేజ్ జరుగుతాయో, ఏడ దినాలు జరుగుతాయో నుంచో పడిపోయాడు, నువ్వు చేయమనాలి నుంచో. రెడీ. నేనేం చేస్తానంటే ఊర్లో ఏడ మ్యారేజ్ జరుగుతున్నాయో, ఏడ దినాలు జరుగుతున్నాయో ఎంక్వైరింగ్ చేస్తా. ఎందుకు? ఫుడ్ దొరుకుతాయి కదా ఫ్రీగా. అయ్యా మరి పొద్దు నుంచి ఏం చేస్తా? పొద్దునే దినాలకు పోతా, సాయంత్రమే పెళ్లికి పోతా, నైట్ ఏమో ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటా. యా, మేము కాలేజ్ ఇంటర్ చదువుతున్నప్పుడు అనుకుంటా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమాకి వెళ్ళాలి. పొద్దున్నే బంకోటి క్రాస్ రోడ్స్ లో 11:15 షో, మార్నింగ్ షో చూసి రిటర్న్ 1:32 ఆ టైంకి రిటర్న్ వచ్చేస్తాం. 3:34 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇచ్చిన డబ్బులన్నీ ఏమో టికెట్లకి, పాప్కార్న్లకి అయిపోతాయి కాబట్టి ఇంకా డబ్బులు ఉండవు. సో ఇంటికి వెళ్ళాక భోజనాలు పెట్టరు, ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కదా ఆల్రెడీ తినమని. సో అందుకని ఏంటంటే ఆన్ ది వేలో పెళ్లి మండపాలు చాలా ఉంటాయి, కమ్యూనిటీ హాల్ చాలా ఉంటాయి. అలా సీరియస్ గా వెళ్ళేవాళ్ళం. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ డైనింగ్ సెక్షన్ లో డైరెక్ట్ వెళ్ళిపోయి అది కూర ఉందమ్మా, ఆ గుత్తంకాయ కూర ఎక్కడ ఉంది, అక్కడ ఉందా, ఓకే అని చెప్పి అలా 2-3 సార్లు తిన్నాం. 4వ డౌట్ వచ్చింది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి పరిగెత్తుంటే వచ్చింది, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఎస్, ఇంకా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాను. ఆయన అన్ని వేళలా అవైలబుల్ లో ఉంటాడు పాపం. టోపీ పెట్టుకుంటాడు అమ్మా ఆయన, పెట్టుకోడు. వెనకాల ఆయన తీస్తాడు చూడు ఇద్దరు. నా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, ప్రదీప్. యా, మీరు చెప్పండి. సంగీత్ టెంపుల్ ముంగడు కూర్చొని అడుక్కుంటా. వాళ్ళది ఓ సంఘం ఉంటది, అలీ గారు బ్రహ్మానందం గారు వెనకాల పడ్డారు చూసావా, అలా తయారవుతావు. నేను అదే గుళ్ళో ప్రసాదం కోసం వెళ్తాను. నా దగ్గర సింగిల్ ఎంపీ కూడా లేనప్పుడు నాలాంటి ఇంకో ఫ్రెండ్ ని చూసుకొని డబ్బులు ఎలా సంపాదించాలనే తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. జాన్, ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను జాన్. థ్యాంక్ యూ. కూర్చోడమ్మా. ఫేస్బుక్ లో స్టేటస్ అప్డేట్ చేస్తా, కమెంట్స్ వస్తే సజెషన్స్ ఫాలో అవుతా. అవి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు స్టేటస్ పెడతారంటే. నా దగ్గర మనీ లేనప్పుడు సమంత మూవీ చూసుకుంటూ పడుకుంటా. కడుపు నిండిపోద్దిగా? కడుపు నిండిపోద్ది సమంతం చూస్తే. చూడు నాయనా, నువ్వు నాకంటే చిన్న వయసు వాడివి కదా? కాదు. ఆవిడ నీకు అక్క అవుతుంది బామ్మర్ది. డబ్బులు లేనప్పుడు పవర్ స్టార్ మూవీ చూస్తూ ఇంట్లో ఉంటాను. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King. గ్లాస్ పట్టుకొని వైన్ షాప్ ముందు కూర్చుంటా. గొప్పింటి అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటా. మీరు చెప్పండి బే. గొప్పింటి అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటా. లైన్ వేస్తూ ఉంటావా? ఏమవుతున్నప్పుడు? ఏమవుతుంది? ఇప్పుడు వరకు మనం పోషించాం, గొప్పింటి అమ్మాయికి లైన్ వేస్తే తను మనల్ని పోషించింది. ఆమె పోషించే లోపల నీ కడుపు కాలిద్ది. కాలేదాకా ఎందుకు చూసుకుంటాం బాస్? అంత ఈజీగా ఎలా పడతారు? పడతారు బాస్, అమ్మాయిల తర్వాత పడాలి, ఏదో ఒక రోజు పడతానే ఉంటారు. నువ్వైతే ఏం చెప్తావు? నేనైతేనా, నువ్వు అన్నకత్తని పొగుడుతా,
మరీ బాగలేదనుకో నీ నడుము నయనతార అనుకుంటున్నా హే ఇలానే ఉంది అని పొగుడుతా. మరీ బాగుందనుకో హే ఇంత అందగత్త భూమి మీదే ఉందా అని అనుకుంటా. అలా పొగిడి 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 ఏదో ఒక రోజు పడేస్తా. సూపర్. మీకు యాక్టింగ్ ఇష్టమా? చాలా. ట్రై చేశారా? చాలా. వెరీ గుడ్ సార్. సూపర్. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ వండర్ఫుల్ గా ఉంది. సూపర్. అండ్ దాని తోడు వర్కౌట్ చేస్తారు మీరు, బాగా జిమ్ చేస్తారు నాకు తెలుస్తుంది. ఎందుకంటే వర్కౌట్ చేసే వాళ్ళకి ఇవి దగ్గరికి రావు. సో నేను పడేస్తా. ఓకే, థ్యాంక్ యూ. వస్తా, మళ్ళీ కలుస్తా. బేసిక్ గా డబ్బులు లేవనుకో ఏం చేయాలి తెలుసా? బాగా ఆకలేసింది అనుకో, మన ఆధార్ కార్డు ఉంటది కదా, ఆధార్ కార్డు లో ఫోటో మనం కూడా గుర్తుపట్టలేం మనది. దాన్ని తరగతిప్పి జిరాక్స్ చేయించి ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్ అని చెప్పి హోటల్లోకి వెళ్ళి అన్ని ఐటమ్లు తెప్పించుకుని తినేసి మళ్ళీ హోటల్కి వెళ్ళాలి. సో మీరు ఇచ్చిన ఆన్సర్స్ లోంచి క్రేజీగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వస్తారు. వాళ్ళు కూడా ఒక భయంకరమైన టాస్క్ ఆడతారు. సో రెడీయా? ఇప్పుడు మీలోంచి ఇద్దరు ముందుకు వస్తారు. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రాబోతున్న వాళ్ళు ఇంకెవరు లేరు సార్ పక్కన, మీరే. మీ కళ్ళ గంతలు కడతాము. ఇక్కడ వజ్ర వైట్ ఊరుకున్న కంఠాభరణములు ఉండొచ్చు, వన్య ప్రాణులు ఉండొచ్చు, బొద్దింకలు ఉండొచ్చు, కూరగాయలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవి మీరు టచ్ చేసి ఆ ఐటమ్ ఏంటో చెప్పాలి. రైట్? ఓకే. ఇప్పుడు మీ ముందుకి నడుచుకుంటూ వస్తే అక్కడ ఒక గ్లాస్ బౌల్ ఉంది, దాంట్లో వాటర్ ఉంది. అవి బయట ఉండకూడదు, అందుకే అవి వాటర్ లో ఉంది. నీళ్ళలో ఉండగానే అది ఇలా చేపెట్టి పట్టుకుని అదేంటో చెప్పండి. ఓకేనా? 3, 2, 1 గో. రైట్ 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 రైట్. హలో వికాస్. రైట్ రైట్. పూజ బ్యాక్, పూజ బ్యాక్, పూజ వెనక్కి తిరుగు. లెఫ్ట్ 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 ముందు ముందు స్ట్రైట్ స్ట్రైట్ వచ్చే వచ్చే లెఫ్ట్ రైట్ రైట్ రైట్. అంతే అంతే, పట్టుకో పట్టుకో పూజ. కిందకి టాటా ఇస్ ఇది. ఓకే ఓకే, ఇది టాటా ఇస్. బ్యాక్ 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 బ్యాక్. Got it. Right, got it. ఓకే. సో నువ్వు ఇప్పుడు తీక్ ఏమేం చూసావు? సీతాఫలం ఒకటి, 2 బల్లి, 3 పావు. నువ్వు చెప్పిన దాంట్లో 1 రాంగ్ 2 రైట్. ఎస్, మీరు చెప్పండి. ఒకటి ఆరెంజ్, ఒకటి టార్టాయిస్. ఒకటి ఆరెంజ్, ఒకటి టార్టాయిస్. మీరు చెప్పిన దాంట్లో 1 కరెక్ట్, 1 రాంగ్. ఒకటి బొద్దింక అనేద్దాం. ఇక్కడికి బొద్దింక ప్రదీప్. బొద్దింక. ఓకే. అండ్ మీరు తీసుకొచ్చిన దాంట్లో సీతాఫలకాయ కరెక్టే అమ్మా, అండ్ పావు కూడా కరెక్టే. ఆ ముందుది బల్లి కాదు, అది గబ్బిలం. సో ఇద్దరు మహా మేధావులు వచ్చి ముందుకు వచ్చి ఆడారు కాబట్టి ఈసారి మిగతా మేధావులను పిలుస్తాను నేను ఇక్కడికి. సరే, ఈసారి గ్రూప్ ను పిలుస్తా. మా ముగ్గురు టోపీ బ్యాచ్,
వాళ్ళతో పాటు అటుపండి బ్యాచ్ దా రెడీ? మీరు రెడీయా? కళ్ళకంతలు కట్టండి. ఇప్పుడు మీ నలుగురు ఇందాక వాళ్ళు ఆడినట్టు కాకుండా ఏం చేస్తారంటే ఇక్కడ 4 కుండలు ఉంటాయి. ఎవరు ఫస్ట్ వెళ్ళి ఎవరి కుండను వాళ్ళు ఎత్తుక్కోండి. ఓకే 3, 2, 1 మ్యూజిక్. కాకెక్కిందో నమ్మి నన్నేను వచ్చానంటే కాకెక్కిందే కాకెక్కిందో నమ్మి నాకే కిక్కిస్తుంటే కాకెక్కిందే రంగలి రవ్వల్లే రంగురా పువ్వల్లే వాళ్ళంతా చక్కిలి గింతలు గలిగలిగింతలు పుట్టిస్తున్నావే రయ్యా రయ్యారే సయ్యంది వయ్యారే ఈ మాటే వింటేనే గుండెల్లో వింటూనే నవ్వరే జగ్గుతో ఎవ్వరు నడవరే ఒలిపుతో ఎవ్వరు నవ్వరే ఓ చెప్పుతో ఎవ్వరు నడవరే చాకంటి పిల్లగాడు నిన్నంటి ఉంటే తోడు ఓ పిల్లాడి లైఫ్ కళ్ళకంతలు తీసేయండి. నేను బాలే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయించినావు నువ్వైతే. నీ చేతిలో ఏమి ఉన్నది? స్పాంజ్ బాల్. రైట్ ఆన్సర్. సార్ మీ చేతిలో ఏమున్నది? కింద యాపిల్ కదా? వెరీ గుడ్. దాంతో పాటు గుడ్లో గూబా ఆవిడెవరు? ఇది గబ్బిలం అది. అండ్ నలుగురులో ముందు ఈ వీళ్ళిద్దరికి కుండ దొరికింది. మిగతా ఇద్దరు మాత్రం పాపం ఖాళీ కుండలో చేతికి బాగా తిప్పారు. వెల్ డన్, వెల్ ప్లేడ్ నలుగురు, సూపర్. ఈసారి ఇంకో 4 అమ్మాయిలు వస్తారు. మధ్యలో ఆరెంజ్ టీ షర్ట్. మొత్తం 4 కుండలు ఉన్నాయమ్మా. 4 కుండల్లో ఏదో ఒక కుండలోని మాత్రమే ఈసారి ఐటమ్ వేస్తాం. సో మీకు దొరికిన కుండలో చేయి పెట్టండి, చూడండి అందులో ఏమున్నాయో. లేకపోతే వేరే కుండ వెతుక్కుంటూ ఉండండి. సరేనమ్మా? 2-3 days టైం పట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మేమంతా చిన్న పనులు చూసుకొస్తుంటాం, మీరు ఇక్కడ తిరుగుతూ ఉండండి. రెడీ? 3, 2, 1 గో మ్యూజిక్. కాకెక్కిందో నమ్మి నన్నేను వచ్చానంటే కాకెక్కిందే కాకెక్కిందో నమ్మి నాకే కిక్కిస్తుంటే కాకెక్కిందే రంగలి రవ్వల్లే రంగురా పువ్వల్లే వాళ్ళంతా చక్కిలి గింతలు గలిగలిగింతలు పుట్టిస్తున్నావే
ఒకసారి కళ్ళకంతలు తీయమ్మా. యా, మీరు ఒక్కళ్ళే ఒకసారి కళ్ళకంతలు తీరా. ఒక్కళ్ళే కళ్ళకంతలు తీరా. ఈవిడ చూడండి, ఈవిడికి తెలుసు బాగా. ఓకే, వెల్ ప్లేడ్. నలుగురు సూపర్. ఇప్పుడు ఇద్దరు క్రేజీ ఫైనలిస్టులు ఈ చైర్లోకి వస్తారు. ఎవరా ఇద్దరు ఫైనలిస్టులు? మేడం గారు, సో మరొకళ్ళు కావాలి. అండ్ ఆ ఒక్కళ్ళు ప్రియతమా నీ వచ్చట కుశలమా. ముందుగా ఒకళ్ళు చైర్లో కూర్చుంటారు, అది గిరగిరగిర తిరుగుతుంది. అది ఆగాక మనకి తిరుగుతుంది. అండ్ మీ టైం అక్కడి స్టార్ట్ అవుతుంది. మీరు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న గ్లాసెస్ తో మీరు టవర్ కడతారు. అక్కడ ఎన్ని గ్లాసులు ఉన్నాయో అవన్నిటిని యూజ్ చేస్తారు. ఫైనల్ గా పైన పెట్టే గ్లాస్ సింగిలే ఉండాలి. సో ముందుగా ఎవరితో స్టార్ట్ చేస్తున్నాం? ప్లీజ్ కూర్చోండి. రెడీ, 3, 2, 1 గో. హాయ్ సాగరిక. ఏం చదువుతున్నావు? నేను చదువు అయిపోయింది. ఎందుకు అయిపోయింది? బయటికి వస్తారు. ఎందుకు వస్తారు? చదవట్లేదని. ఎందుకు చదవట్లేదు? ఊరికే చదవట్లేదు. పేరెంట్స్ నేర్పించింది ఇదేనా? అవును, అదే. ఎందుకు నేర్పించారో తెలీదు. మీ పేరెంట్స్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు పాడవా? నాకోసం ఇందాక నేను నీకోసం పాడేదాన్ని చాలా బాగా పాడావు. ఏం పాట? ఫేవరెట్ సాంగ్ ఇదేదో ఎలా ఉంది? ఎలా ఉంది? తిక్క 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 ఉన్నదే ఏ కిక్ తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి పెట్టుకున్నదే వేరు సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టుకున్నదే చీటింగ్ చీటింగ్. అయ్యో, గ్లాసులు అలా వాడుతున్నారమ్మా. ఇవన్నీ చెట్లు అలా పక్కనే బదులు కొన్ని పక్కన పెట్టుకుని ఒక్కొక్క గ్లాస్ తీసి బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు రెడీ రెడీ నాకు ఎక్కనున్నదే ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. మీ ఊర్లో యాట ఇలాగే ఆడతారమ్మా? తిక్కగున్నదే మెల్ల కనిపెట్టి ఆడుతున్నారు. కంటున్నా ఫేస్బుక్ పెట్టికెవ్వమన్నదే. అవును, అంతే కదా. 2 పెట్టాలి కదా, పైన 2 పెట్టాలి కదా, దాన్ని 1 పెట్టాలి కదా. గట్టిగా చప్పలు కొట్టగమ్మా, పడిపోద్ది అది. సూపర్. కొంచెం కష్టమైనా పాపం గట్టిగా ప్రయత్నించారు. మీరు కూర్చొని చెప్తాను. నాన్న గారు మీరు రండి ఇటు. ఆవిడ అమ్మ దగ్గర నుంచి చూసేసి మొత్తం ఆటంతా తెలుసుకుందాం అనుకునే. సో చాలా బాగా ఆడారు నిజంగా. కంగ్రాచులేషన్స్. అండ్ పాపం తిరుగుతున్నంత సేపు బాగానే ఉన్నారు. అది ఆగిన తర్వాత అని అసలు ఎవరు పట్టుకోకుండా ఎవరు హెల్ప్ చేయకుండా స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చారు తెలుసా మీరైతే. వదులుంటే గ్యారంటీ సాష్టాంగ నమస్కారం పెట్టుకునేవాళ్ళు. అప్పుడు ఈ 4 ల్యాండింగ్ ఇక్కడ అయ్యేది. రేపు పొద్దున ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు. సో వెరీ వెల్ ప్లేడ్, వండర్ఫుల్. ఇప్పుడు ఆవిడ భవిష్యత్ ఏంటో చూద్దాం. 3, 2, 1 గో. వాళ్ళిద్దరేంటి పేరెంట్ అని వచ్చారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. భూమి గుండ్రంగా
నీలంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా తిరుగుతుందమ్మా, అది దాని ధర్మం, అది తిరగాలి. వెంటనే ఎవడైనా ప్రశ్నించావా? మీరు పాటలు నేర్చుకున్నారా? పాటలు నేర్చుకున్నారా? సంగీతం ఎన్నాళ్ళ నుంచి పాడుతున్నారు? ఎన్నాళ్ళ నుంచి పాడుతున్నారు? నాకు ఎక్స్పీరియన్స్ లేదన్నమాట సింగింగ్ లో. 5 4 కూర్చో 3 2 నేను చెప్తాను దిగే గో. ఇప్పుడే అన్ని తాజా వార్తలు 2 గ్లాసులు ఎక్స్ట్రా ఉంటే చేస్తాం. ఫైనల్ గా టవర్ పెట్టాక 2 గ్లాసులు మాత్రమే మిగలాలి. అన్ని పక్కలాగి కుక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమన్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ ఓం ప్రణస్మ ఓం ప్రణస్మ ఓం ప్రజాన దిక్కగున్నదే దిక్కు నాకు ఎక్కనున్నదే అయిపోయింది బర్గర్ బిర్యానీ అయిపోయింది తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమన్నదే రెడీ దుమ్చిక్ Well done, super, well played. ఏదో బాగా అలవాటు ఉన్నట్టు చేరేదో దానిపైన చేసుకుంది, ఈవిడ పని ఈవిడ చేసుకున్నట్టు చేరగానే ఎస్ హలో అనుకుని నడుచుకుంటూ వెళ్ళింది ఆడ. మీకు తిరగలేదమ్మా? అక్కడికి వెళ్ళాక ఆగిపోయిందా? ఈసారి ఇంకొంచెం ఎక్కువసేపు తిప్పితే కొంచెం సెట్ అవుతుంది అనమాట బాడీ. ఈసారి రివర్స్ డైరెక్షన్ తిప్పితే లోపల ఇటు వెళ్ళిపోయినవన్నీ ఇటు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో వాళ్ళు ఎవరు అని తేల్చే ముందు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, సూపర్ సపోర్ట్. వీళ్ళిద్దరిలో రెడీ ఊప్స్ ఇలా బాగుంది. 3 2 1 అండ్ అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో కంగ్రాచులేషన్స్, 5,000 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అరే నేనంతో